వాళ్ళిద్దరిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. పట్టుకో. కూర్చోండి. వాళ్ళ బ్రదర్ అయిన శ్రీనివాసరావు గారిని వచ్చి ఊడిపోయింది. హలో, అది కదుగుతుంది. శ్రీనివాసరావు గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంది. అది కదుగుతుందండి, అది కదుగుతుంది. ఒకసారి స్విచ్ ఆఫ్ చేశాను. హలో, గణపతి స్తోత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం నమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ గణపతే నమః. ముందుగా మన రిటైర్డ్ అసోసియేషన్ తరఫున మన అధ్యక్షుడైన పుల్లారావు గారిని, మిగతా స్టాఫ్ని అందరినీ వచ్చి మన ప్రకాశం గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. రండి అందరూ. ఒకసారి 1 సెకండ్ సార్. సార్ 1 సెకండ్ లుక్ ఎట్ మీ సార్. ఓకే, డోర్ ఓకేనా? అది క్లోజ్ చేయాలి. సార్ చేసింది సార్. చేశారా? చేసాను. ఇప్పుడు మన సుబ్బారావు గారు, రామారావు ఇంకా వస్తారండి. పర్యావరణ పరిరక్షణ పూల కుండీలతో సత్కరిస్తున్నారు. నాగేంద్ర గారు, జేపీఓ రవికుమార్ గారు పూల మొక్కలతో సత్కరిస్తున్నారు. అలాగే జాన్ బాబు గారు, నాగేశ్వర గారు శాలువాలతో సత్కరిస్తున్నారు. ఇంకెవరన్నా బంధుమిత్రులు కానీ ఎవరన్నా వస్తే సత్కారాలు ఉంటే చేస్తే, ఇప్పుడు మన అధ్యక్షులైన పుల్లారావు గారు 2 మాటలు మన ప్రకాశం గారి గురించి తెలియజేస్తాం.
పిఎన్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం బిఎస్ఎన్ఎల్లో 36 ఇయర్స్ 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు స్వచ్ఛంద 31 స్వచ్ఛంద పదవి విరమణ చేశారండి. సోదరులారా, మిత్రులారా, వారికి మా బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ తరఫున, భీమవరం స్టాఫ్ తరఫున, మొత్తం డిపార్ట్మెంట్ తరఫున ఈ స్వచ్ఛంద పదవి విరమణ సందర్భంగా వారికి డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు. భవిష్యత్తులో వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాను. ఈ స్వచ్ఛంద పరం వచ్చిన సొమ్మిని కూడా జాగ్రత్తగా, ఆయనతో పాటు మా మిత్రులు అందరూ స్వచ్ఛంద పరం తీసుకున్నారు. ఆ సొమ్మిని జాగ్రత్త పరుచుకొని భద్రంగా ఉండి లైఫ్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆయనకి శుభంగా జరగాలని, కుటుంబ సభ్యులందరికీ శుభంగా జరగాలని, ప్లస్ వారి కుమారులు ఇద్దరు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఐ థింక్ బాధ్యతలు పెద్దగా ఉండవు. ఆయన భవిష్యత్ అంతా మంచిగా జరగాలని మా డిపార్ట్మెంట్ తరఫున, వారి బంధువర్గం తరఫున కోరుకుంటూ నమస్కారం సార్. థ్యాంక్ యూ. ప్రకాశం గారి గురించి చెప్పాలంటే, ప్రకాశం గారు ముగ్గురు బ్రదర్స్ కూడా చక్కటి పొజిషన్లో, ఈయన టీటీగా రిటైర్ అయ్యారు, అలాగే శ్రీనివాసరావు గారు జేఈగా వర్క్ చేస్తున్నారు. ఇంకో బ్రదర్ అయినట్టు ఆయన కూడా ఇదివరకు మనకి డిఎస్ఏగా వర్క్ చేసి ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అలాగే ప్రకాశం గారు అబ్బాయిలు ఇద్దరు కూడా చక్కగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. ఆ చక్కటి వాళ్ళకి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగతా వాడు కూడా వచ్చి ఆ ప్రకాశ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మీ పేరు? మహంకాళ గారు. మహాదేవపట్నం స్టాఫ్ ప్రకాశం గారిని, ఈయన మహాదేవపట్నంలో ఎక్కువ కాలం 18 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అలాగే భీమవరంలో చివరిలో ఉండిలో చేస్తూ రిటైర్ అయ్యారు. ఆయన ఆ డిపార్ట్మెంట్కి చక్కటి సర్వీస్ అందించారు. ఆయనే కాదు, వాళ్ళ బ్రదర్ అయినట్టు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా టెలికాంకి మంచి సేవలు అందిస్తున్నారు. చక్కగా నవ్వుతూ ఉంటారు, చక్కగా అందరితో మంచిగా ఉంటారు. అలా కింద వాళ్ళతో కానీ పై ఆఫీసర్తో కానీ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అందరితో కలుపుకొట్టుగా ఉండి డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చారు వీళ్ళు. అలాగే ప్రకాశం గారి తరఫున ఎవరైనా మాట్లాడవలసిన వ్యక్తులుంటే మాట్లాడవలసిన, ముందుగా వాళ్ళ బ్రదర్ అయిన శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. రామకృష్ణ గారు, జేఈ గారు ఇప్పుడు ప్రకాశం గారిని సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. సభకు విచ్చేసినటువంటి అధికారులకు, మాజీ అధికారులకు, సహచరులకు, సహోద్యోగులకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా అన్నయ్య గురించి చెప్పే ముందు మా అమ్మా నాన్న గురించి చెప్పాలి. మా అమ్మా నాన్నలో పెద్ద చదువుకోలేదు, కానీ మమ్మల్ని అందరినీ బాగానే చదివించారు. మేమే వాళ్ళ ఆస్తి అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మా కుటుంబంలో మొట్టమొదటి ప్రభుత్వోద్యోగి మా అన్నయ్య. ఆయన తర్వాత ఆ అదృష్టం నాకు కలిగింది. అలాగే అన్నయ్యకి ఇద్దరు మంచి వజ్రాలాంటి పిల్లలు. విశ్వనాథ్ ఆయన పేరు, పెద్ద ఆయన పేరు.
ఆయన ఎంసీఏ చేశాడు. బెంగళూరులో జాబ్ వచ్చిందండి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చేస్తున్నారు. రెండో ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. కోడలో లావణ్య, తూర్పుగోదావరి జిల్లా ఆడబిడ్డ. అంటే మా అక్క, మా కుటుంబం పెద్ద. మా అక్క, మా అమ్మ తర్వాత అమ్మ, అలాగే వాళ్ళ అత్తగారు ఆదిలక్ష్మి గారు, మా కుటుంబం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వచ్చి మాట్లాడాం. మా తమ్ముడు మురళి. అగిని మా పెద్దన్నయ్య ఒక ఆయన ఉన్నారండి. మేము నలుగురు అన్నదమ్ములం. పెద్దన్నయ్య కాలం చేశారు. చిన్నన్నయ్య 2, నేను 3 అండి. మా తమ్ముడు మురళి 4. నలుగురు బ్రదర్స్ ఒకే ఇంట్లో ఉంటామండి. ప్రస్తుతం 4 భాషలు మా ఇల్లు. అలాగే అమ్మా నాన్నలు గుర్తు చేసుకుంటూ ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ఇక మా పెద్దన్నయ్య గారికి 2 పిల్లలు ఉన్నారని, శేఖర్, రమేష్ అని. వాళ్ళు ఇంకా రాలేదు, హైదరాబాద్ నుంచి రావాలి. అయితే వాళ్ళ సతీమణి మా పెద్దన్నయ్య గారి భార్య లక్ష్మి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి మీరు కొంచెం బిజీగా ఉంటారు. ఆదివారం అయినా కూడా మా అన్నయ్య అభిమానంతో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు అయినప్పటికీ మాకు జీవితాన్ని ఇచ్చింది మాత్రం బిఎస్ఎన్ఎల్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మా అన్నయ్య డిపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి మా ఫ్యామిలీ విషయాస్ కొన్ని మీతో పంచుకుంటున్నాను, దయచేసి అనుకోవద్దు. కాకపోతే అది నేను గర్వంగానే ఫీల్ అవుతాను. మా అన్నయ్య డిపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి మా ఇంటి పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన డిపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. ఆయన డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన కాడి నుంచే మా జీవితాలు మారినాయి, వెలుగులు నిన్ని. అసలు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి మూలకారకుడైన ఒక మంచి స్నేహితుడు మార్టిన్ లూథర్ కింగ్, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అలాగే డానియల్ రాజు గారని ఒక ఎస్ఐ గారు ఉండేవారు. వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు, నేను వాళ్ళకి ఇక్కడ చాలా మంది తెలుసు. మీ అందరికీ కృతజ్ఞత ఎప్పుడూ చెప్పుకుంటాం. ఆ రోజుల్లో కొంచెం కష్టంగా ఉండే టైంలో మా అన్నయ్యకి అనుకోకుండా మార్టిన్ ఒకసారి ఎస్ఐ గారి ద్వారా ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోజు వర్క్ ఫస్ట్ జాయినింగ్ అవకాశం ఎలా వచ్చిందంటే మా అన్నయ్యకి ఆ రోజు ఎవరో ఒక వర్కర్ తక్కువ అయ్యాడు. ఆ వర్కర్ తక్కువ రావడం వల్ల మార్టిన్ అంతకుముందు అందులో చేయటం వల్ల మా అన్నయ్యని తీసుకెళ్ళాడు. మా అన్నయ్యకి అదృష్టం ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్, పొలం పనులు అయ్యి చేయటం కొంచెం తెలుసు. మా పెద్దన్నయ్య అయినా మా 2 అన్నయ్యలైనా. నేను లాస్ట్ వన్ అవడం వల్ల కొంచెం గారంగా పెరిగాను, కానీ మా అన్నయ్యలు మాత్రం బాగా హార్డ్ వర్క్. అప్పట్లో కొంచెం బిఎస్ఎన్ఎల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడంటే ఏసీలు అయ్యి వచ్చి మంచి బైక్లు అయ్యి బాగానే మెయింటైన్ చేస్తున్నారు, కానీ అప్పుడు చాలా హార్డ్ వర్క్ ఉండేది. ఆ గోతులు తేవటాలు అవిని ఆ రోజు అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు భగవంతుడు వాళ్ళకి మంచి లైఫ్ని ఇచ్చాడు. వాళ్ళకి లైఫ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే వెనక తరాల్లో కూడా కొంచెం భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. ఆ రోజుల్లో చాలా మంది మా అన్నయ్యలు కూడా కొందరిని వాళ్ళ కొలీగ్స్ని తీసుకెళ్లారు డిపార్ట్మెంట్లో పనికి. కానీ చాలా మంది బాబు నమస్కారం బాబు, మీ ఉద్యోగం ఏంటి, జీతాలు ఏంటి, ఆవిడ చేస్తాడు అనేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇప్పుడు బాధపడుతూ ఉంటారు, అరే ఆ రోజు మీ అన్నయ్య తీసుకెళ్ళాడరా, మేము అందులో ఉండలేకపోయాం అని. ఈరోజు ఎంత బంగారు భవిష్యత్తు ఉంది, పోలే మీరన్నా ఉన్నారని సంతోషపడుతూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలుసుకుంటూ థ్యాంక్ యూ.
హలో అక్క, ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. ముందుగా వాళ్ళ అక్కగారు అయినటువంటి బొమ్మిశెట్టి కనకరత్నం గారు సత్కరిస్తున్నారు. ఇచ్చేసావా? ఊరికి అలా నిలబెట్టుకోవడం. చాలా ఇంకెవరు? ఇప్పుడు వాళ్ళ వదిన గారు అయినటువంటి లక్ష్మి గారు వాళ్ళని సత్కరిస్తున్నారు. తప్పట్లో అమ్మాజీ నువ్వురా మన పట్టు. ఒరే చిన్న గజ్జా ఆఫ్ చేసి నువ్వు కూడా రా. టేస్ట్ ఒకసారి రండి. అన్నయ్య సాయనయ్య మురళి వాళ్ళ దంపతులు వాళ్ళ అన్నయ్య గారిని సత్కరిస్తున్నారు. రండి. మహాదేవపట్నం సత్యనారాయణ రాజు గారు సత్కరిస్తున్నారు.
ఒకసారి కూర్చొని ఫోటో తీసి శ్రీ లక్కు త్రిమూర్తులు గారు, రాజేష్ ఆడియన్స్ అయిపోయి వచ్చింది. రాడ్ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఇంకా రాలేనట్టున్నారు. మిత్రులు శాలువాతో సత్కరిస్తున్నారు. అక్కిరెడ్డి పుల్లయ్య గారు, రాడ్ కోచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, స్టేజ్ పక్కన దాంట్లో అయిపోతాం. మహాదేవపట్నం వాస్తవ్యులు మహాకాళరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు. వాళ్ళ పెద్దన్నయ్య గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి చంద్రశేఖరు, వాళ్ళ సతీమణి త్రివేణి, మనవరాలు భాగ్యశ్రీ. మనవడు గణేష్. ఒక్క నిమిషం వెళ్ళవరా? చిన్న వీడియో చిన్నగానే చేస్తాను. ప్రేమలో కష్టం అవుతుంది. ట్రైపాడ్ అడ్డా ఎలా వస్తుంది. వాళ్ళ అత్తయ్య గారు ఇప్పుడు అల్లుడిని సత్కరిస్తున్నారు. అప్పట్లో కొట్టండి. అల్లుడిని ఆశీర్వదిస్తూ దండకడియమా, ఉంగరమా, ఏంటది? గండ పిండేరా? నూతన వస్త్రాలతో సత్కరిస్తున్నారు. రామ్జీ దాంట్లో లడ్డు తీసి వారు తోడల్లుడు గారు, మరదలు గారు, సీతారాం గారు పాలకలు, అలాగే శాంతమ్మ, వాళ్ళ కూతురు సాయి, కొడుకు సాయి,
వాళ్ళ పెద్దనాన్నగారిని సత్కరిస్తున్నారు వాళ్ళ తోడల్లుడు గారు. వస్తా. సలీం బాబు గారు సహోద్యోగి, ఎంతో ఆప్యాయంగా వచ్చి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. వాళ్ళకి పర్లేదు వెళ్ళిపోండి. నేను కూడా పెట్టుకోండి అన్న. రుపు గణేష్ ఇంకోటి పేరేంటి? వీరబాబు. మా మరదలి గారి పేర్లు రాజమండ్రి. మా మరదలు మా మేనమామ గారి అమ్మాయిలు వీళ్ళందరూ. మా అమ్మకి 4 తమ్ముళ్ళు, ఒక ఆయనకి ఆడపిల్లలు లేరు. అలాగే 3 అమ్మాయిల్ని మా 3 తమ్ముళ్ళకి చేసింది మా అమ్మ. మా మేనమామలు కూడా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన కాడి నుంచి ఎప్పుడు కూడా తోడుగా ఉండేవారు. ఏదైనా సలహాలు సూచనలు మంచిగా చేస్తూ ఉండేవారు. చిటికలు అప్పట్లో గట్టిగా కొట్టండి. వాళ్ళ అన్నయ్య గారిని సత్కరిస్తుంది. నా క్వశ్చన్ రండి.
సావిత్రి గారు, తులసి గారు, పాలకొల్లు వాస్తవ్యులు వాళ్ళ మిత్రుల్ని సత్కరించడానికి వచ్చారు. చిన్న వెళ్ళు ఫోటో దిగు. స్టార్ట్ అయినాయా? ఉందమ్మా. కవర్ చే ఛాన్స్ కొట్టగా లైదానే కాలు దండం పెట్టు కదా. తప్పట్లు తప్పట్లు ఇలా కొట్టరా గణేష్. అనేది భయపడ